ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే అన్న జేపలన్న గారికి స్వాగతం సుస్వాగతం. వారితో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వివిధ వార్డుల కార్యకర్తలు, పార్టీ నాయకులు, ప్రజలు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు మేము బస్తీ బాట కార్యక్రమం తీసుకోవడానికి కారణం ఆమన్గల్ మున్సిపాలిటీ రాజకీయంగా మార్పు చెందాలి, అభివృద్ధి చెందాలి. ఈ ప్రాంత ప్రజలు, ఆమన్గల్ వాస్తవులు చాలా మంది ఆమన్గల్ అభివృద్ధి చెందుతలేదు అని అక్కడక్కడ టీ స్టాండ్లు, బస్ స్టాండ్ దగ్గర చర్చ పెట్టుకుంటా ఉంటుంటే బాధ అనిపిస్తుంది. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. పక్కనున్న కర్తాలు అభివృద్ధి అయింది, ఇక్కడ ఉన్న వెల్లండ అభివృద్ధి అయింది. మరి వ్యాపార పరంగా ఏ విధంగా చూసినా ఆమన్గల్ అభివృద్ధి ఎందుకు చెందట్లేదు? ఒక్కసారి మనమే క్వశ్చన్ వేసుకుందాం. రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఉండే, కానీ ఇక్కడ మున్సిపాలిటీ పాలకవర్గం వేరుండే. అయినా ఎక్కడ తగ్గకుండా గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అన్న జేపలన్న సారథ్యంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆమన్గల్ మున్సిపాలిటీ ప్రజలు మున్సిపాలిటీ ఎలక్షన్లో మాకు దీవించకుండా, మాకు ఆశీర్వాదం ఇవ్వకుండా అన్న జేపలన్న 1,50,00,000తో గ్రంథాలయం ఏర్పాటు చేయడం జరిగింది. 2,50,00,000తో జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ప్రారంభించడం జరిగింది. 4,50,00,000 రూపాయలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేయడం జరిగింది. విద్యాపరంగా పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చినాం, డిగ్రీ కాలేజ్ తెచ్చినాం. TUFIDC తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల నుండి 15 కోట్ల రూపాయలు ఒకసారి, 10 కోట్ల ఒకసారి జేపలన్న తీసుకొచ్చి పాలకవర్గానికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆమన్గల్ మున్సిపాలిటీలో గల్లీ గల్లీలో ఎక్కడున్నా, సీసీ రోడ్లు ఎక్కడున్నా ఆ నిధులతో చేసిన నిధులవే.